హాయ్ అండి. ఈరోజు టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి అయితే టిఫిన్ ఐటమ్స్లోకి బాగుంటుందండి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక బాండిల్లో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మినపప్పు, పచ్చెనగపప్పు వేసేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. ఇవంతా కొంచెం దోరగా వేగిన తర్వాత నేనైతే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. మామూలుగా అయితే ఎండుమిరకాయ కూడా వేసుకోవచ్చు. అందరూ ఎండుమిరకాయతోనే చేస్తారు కదండి. నేనైతే పచ్చిమిరపకాయ ట్రై చేద్దామని పచ్చిమిరపకాయ వేసుకున్నాను. కొంచెం ఆనియన్స్, కొంచెం వెల్లుల్లిపాయలు ఒక 4-5 వేసుకున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇవంతా కొంచెం దోరగా వేయించుకుందాం. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో చల్లారనిచ్చుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసి మనం ఒక 4-5 టమాటా పచ్చడికి టమాటాలు అవసరం అవుతుంది కదండి. టమాటాలు అయితే ఇలా వేసేసుకొని ఇవి కూడా కొంచెం దోరగా మగ్గనిచ్చుకుందాం. ఇలా వేసేసుకొని ఇందులో కొంచెం చింతపండు, ఒక 2 ఈనెలు సరిపోతుంది. చూడండి, కొంచెం కల్లుప్పు మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి. సాల్ట్ కానీ లేకపోతే ఉప్పు అయినా సరే టేస్ట్కి తగినంత వేసుకోండి. చూడండి, ఇలా మగ్గితే సరిపోతుందండి. టమాటా అయితే సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇంతకుముందు పక్కన పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ఇవంతా కొంచెం కచ్చాపచ్చాగా ఇలా మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి టమాటా వేసేసుకుందాం. టమాటా చల్లారనిచ్చుకోవాలంటే చల్లారిన తర్వాత ఇందులోకి డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. ఇది ఒక్కసారి గ్రైండ్ చేసామంటే చూడండి, ఫైనల్గా అయితే మనకు టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. టిఫిన్కి కానీ, ఇడ్లీకి కానీ, దోశకి కానీ బాగుంటుందండి ఈ టమాటా పచ్చడి.